తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? సో నెక్స్ట్ ధనుస్సు రాశి సగటేరియస్ అంటాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ధనుసు రాశికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని నడుస్తోంది. అర్ధాష్టమ శనిలో డబ్బులు ఎక్కువగా వచ్చి విచ్చలవిడిగా ఖర్చు చేయడము, లేనిపోయినటువంటి ప్లానింగ్స్ చేసుకోవడము, అప్పులు ఇవ్వడము, చిట్టీలు వేయడము, నమ్మిన వారి వల్ల మోసపోవడము, అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళడము, అలాంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. జనరల్గా డబ్బు లేక సమస్యలు అయితే ఈ రాశి వారికి డబ్బు ఎక్కువ అవ్వడం వల్ల సమస్యలు. గత 10 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి మీ చేతికి బాగా రాబడి పలు విధములుగా డబ్బు అనేటువంటిది మీకు చేతికి అందుతుంది. కానీ ఖర్చు కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చినటువంటి ధనాన్ని నిల్వ ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఎవరిని నమ్మకండి. ఇది మీకు చెప్పాల్సినటువంటి విషయము. సో నివారణ మార్గాలు, తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా నలుపు రంగు దుస్తులకు, వాహనాలకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. అయితే మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం? సో నెక్స్ట్ మకర రాశి, దీన్ని క్యాప్రికాన్ అంటారు ఇంగ్లీష్లో. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ సంవత్సరం కనిపిస్తున్నటువంటి పెను సమస్య భార్యాభర్తల్లో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేదా భార్యాభర్తల మధ్యన గొడవలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు మగవారికి చెప్పేది ఏమిటంటే ఇంట్లో ఆడవారు కోప్పడితే కామ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల సమస్యల నుండి బయటపడతారు. రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, కళాకారులకు, క్రీడాకారులకు, రైతులకు, స్త్రీలకు, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశం ఉంది. చాలా అనుకూలతలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. కాబట్టి ముందుకు వెళ్ళండి, కష్టపడండి, కోరికలను సిద్ధించుకోండి. సో చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారము గురుహోరలో అర్చన జరిపించుకోండి. సమస్యల నుండి బయటపడతారు. అలాగే శివాలయంలో రుద్రాభిషేకాన్ని